సో గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీవన్ అండ్ ఎనీథింగ్. సో గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీవన్ అండ్ ఎనీథింగ్. దేవుడు అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు. సో నిన్న చెప్పడం జరిగింది. సో మనకున్న కష్టాల కంటే, కన్నీళ్ల కంటే, బాధల కంటే, అవమానాల కంటే, నిందల కంటే, లేకపోతే వేదనలు, రోదనలు, శోధనల కంటే ఆయన గొప్పవాడు. సో కాబట్టి నీ దేవుణ్ణి హైలైట్ చేసి చూడు. నీకున్న శత్రువుల కంటే, లేకపోతే నీకున్న ఆఫీస్ లో ఉన్న ఇరుకుల ఇబ్బందుల కంటే, నీ మేనేజర్ కంటే, నీ ఇరుగువాడి కంటే, నీ పొరుగువాడు కంటే, నువ్వు దేశంలో నివసిస్తున్న ఆ రాజు కంటే, ఆ మంత్రి కంటే మన దేవుడు గొప్పవాడు. సో దేవుడు గొప్పతనాన్ని మనం హైలైట్ చేయాలి. మనం దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి. సో నేను చెప్పాను నిన్న. సో మన ప్రాబ్లం ఇది. దేవుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు ప్రాబ్లం ఎక్కువగా చూస్తే ప్రాబ్లం ఎక్కువగా కనపడుతుంది, దేవుడు తక్కువగా కనపడతాడు. లేదు, నీ ప్రాబ్లం ని పక్క పెట్టి నా దేవుడు నా ప్రాబ్లం కంటే గొప్పవాడు అని నువ్వు చూసినప్పుడు నీ దేవుడు గొప్పవాడుగా కనపడతాడు. అందుకే మీ అందరికి ఇప్పుడు ఏ సమస్య ఉందో, ఏ శ్రమ ఉందో, ఏ పోరాటం ఉందో, ఏ ఇరుకులు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, వాటన్నిటికంటే మన దేవుడు గొప్పవాడని నమ్మండి. వాటన్నిటిని తీసివేయగలిగే శక్తి, సామర్థ్యం ఉన్నదని నమ్మండి. ఏ అనారోగ్య సమస్య అయినా దేవుడి కంటే గొప్పది కాదు. ఏ అవమానాలైనా, నిందలైనా, ఏ శత్రువైనా కూడా దేవుడి కంటే గొప్పవాడు కాదు, ఎవరు కాదు. సో అందుకే అది ఏ సిచ్యువేషన్ అయినా కూడా, నీ సిచ్యువేషన్స్ బాగాలేవు, దేవుడు గొప్పవాడే. ఇప్పుడు అన్నాడు, అలలు ఎగిసిపడ్డాయి శిష్యులను తీసుకెళ్ళినప్పుడు. అలలను ఆపడం సాధ్యమా? అలాంటి అలలను ఆపిన దేవుడు మన మన జీవితంలో ఉన్న అలజడిలను కూడా ఆపుతాడు. సో అందుకే ప్రార్థించాలి, నమ్మి ప్రార్థించాలి. సో ఆనాడు సముద్రం ఎంత పెద్దగా ఉంటుందండి, అలలు ఎంత పెద్దగా వస్తాయండి. సో దాన్ని ఆపడము సాధ్యం అంటారా? సో అలాంటిది అలలను, అలాంటి సముద్రాన్ని దేవుడు నిమ్మలపరిచిన దేవుడు మన శ్రమలను, పోరాటాలను కూడా నిమ్మలపరుస్తాడు. నమ్మాలి, నమ్మి మనం ప్రార్థించాలి. అందుకే నీ శ్రమను ఎక్కువగా చేసి చూడకు, నీ కష్టాన్ని ఎక్కువగా చేసి చూడకు, నీ యొక్క ఇబ్బందులను ఎక్కువగా చేసి చూడకు, దేవుణ్ణి ఎక్కువగా చూడు. సో దేవుడే బిగ్గర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ఎనీవన్. నా దేవుడికి ఇది సమస్తము సాధ్యము, నా దేవుడి ముందు ఇవన్నీ నథింగ్ అని ప్రార్థించండి. సో అన్నాడు మోషే ఉన్న కాలంలో ఆ రాజు ఫరో సైన్యము, ఫరో మించిన గొప్ప రాజు ఎవరు లేరు. అలాంటి రాజునే దేవుడు ఓడించాడు, నీళ్ళల్లో ముంచి వేసేసాడు. సో అలాగే నువ్వు దేవుణ్ణి చూడు, నువ్వు దేవుడి వైపే చూడు, దేవుడి యొక్క గొప్పతనాన్నే చూడు, దేవుడి యొక్క అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలే చూడు. కానీ నీ శ్రమలను చూడకు, నువ్వు కృంగిపోతావు, కృషించిపోతావు. నీ యొక్క పోరాటాలను చూడకు, నువ్వు కృంగిపోతావు, కృషించిపోతావు, డిసప్పాయింట్ అవుతావు, అవిశ్వాసంలోకి వెళ్తుంది. సో నేను ఎప్పుడు కూడా, నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే చాలా వ్యతిరేకతలు ఉన్నాయి, చాలా ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. నేను వాటిని దేన్ని చూడట్లేదు, దేవుణ్ణి మాత్రమే చూస్తున్నాను, దేవుడి మీద మాత్రమే ఆధారపడుతున్నాను, దేవుడి మీద మాత్రమే ఒరిగి ముందడికి వెళ్తున్నాను. సో ఎందుకంటే ఈ విశ్వాస పోరాటంలో ఏమైతుందంటే, మన ఊహ తెలిసిన పంచి ఇప్పటి వరకు, లేకపోతే మరణించిన జననం నుంచి మరణం వరకు ఈ విశ్వాస పోరాటంలో అనేక ఇరుకులు, అనేక ఇబ్బందులు, అనేక అవమానాలు, సో అనేక శ్రమలు, అనేక పోరాటాల గుండా, అనేక పరీక్షల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో మనకు దైవశక్తి లేకుండా, దేవుడి యొక్క సహాయం లేకుండా ఈ పరీక్షలను దాటడము, ఈ శ్రమలను దాటడము కష్టము. అందుకే ఈ ప్రతి అడుగడుగున పరీక్షలు ఉన్నప్పుడు నువ్వు పరీక్షల మీద కాన్సన్ట్రేషన్ చేయడం కంటే దేవుడి మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఉత్తమమైనది. సో నీ శ్రమలు, పోరాటాల మీద కాన్సన్ట్రేషన్ చేయకంటే నీ యొక్క దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయడం ముఖ్యము. ఎందుకంటే అపవాది నిన్ను డైవర్ట్ చేస్తుంటా అంటాడు, డీవియేట్ చేస్తుంటా అంటాడు. దేవుడి మీద ఫోకస్ లేకుండా, దేవుడి మీద నీకు మనసు లేకుండా నీ కష్టాన్ని ఎక్కువగా చేసి చూపిస్తాడు, నీ దేవుడు తక్కువగా చేసి చూపిస్తాడు. సో అలా కష్టాన్ని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా చేసి చూసినప్పుడు ఆ కష్టం మనల్ని బాధ పెడుతుంది. సో దేవుణ్ణి ఎక్కువగా చేసి చూడు. ఒకసారి ఏలియా దగ్గరికి వెళ్దాము. ఆనాడు 400 అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. సో వాళ్ళందరూ ప్రార్థించారు. సో దేవుడు ఆ 400 ఏలియా ఆ 400 మంది ప్రవక్తల మీద, వాళ్ళ దేవుడి మీద విశ్వాసాన్ని చూడలేదు. ఈయన ఒక్కడే ఒక్క వైపు నిలబడి విశ్వాసంతో దేవుడి యొక్క శక్తిని గ్రహించి ప్రార్థించినప్పుడు అగ్ని కురవడం జరిగింది. సో అందుకే లుక్ ఎట్ యువర్ గాడ్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో నీ దేవుణ్ణి ఎక్కువగా చేసి చూడు, నీ దేవుణ్ణి అన్నిటికంటే, అందరికంటే ఎక్కువగా చేసి చూడు. అప్పుడు నీ సమస్యలు చిన్నగా కనపడతాయి. సో నీ శ్రమలు, నీ పోరాటాలు చిన్నగా కనపడతాయి, నీ వ్యతిరేకతలు నీకు చిన్నగా కనపడతాయి. ఎందుకంటే గాడ్ ఈస్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ కాబట్టి. సో అందుకే ఆయన అదృశ్య దేవుని స్వరూపమై,
సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలసీలకు రాసిన 1:15 అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి. చూసారా, ఈ సృష్టి అంతా ఆయన కంట్రోల్లో ఉంది. ఆకాశం ఆయన కంట్రోల్లో ఉంది, భూమి ఆయన కంట్రోల్లో ఉంది, పరలోకం ఆయన కంట్రోల్లో ఉంది, ఈవెన్ పాతాల లోకం ఆయన కంట్రోల్లో ఉంది. సర్వ మానవులు ఆయన కంట్రోల్లో ఉన్నాడు. నీ శ్రమలు ఆయన కంట్రోల్లో ఉన్నాయి, నీ పోరాటాలు ఆయన కంట్రోల్లో ఉన్నాయి, నీ అనారోగ్య సమస్యలు ఆయన కంట్రోల్లో ఉన్నాయి, నీ యొక్క ఇరుకులు ఇబ్బందులు ఆయన కంట్రోల్లో ఉన్నాయి, నీ శత్రువులు ఆయన కంట్రోల్లో ఉన్నారు. సో అందరూ కూడా అన్ని కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఆయన ద్వారానే అందరూ వచ్చారు. సో ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. సమస్తము సాధ్యమైన దేవుడు. కాబట్టి నీ దేవుణ్ణి గొప్పగా చూడడం మొదలుపెట్టు. ఈ రోజు నువ్వు బిహైండ్ ద లిమిట్ గా చూడండి, బిహైండ్ ద ఇమాజినేషన్ గా చూడండి. సో నాకున్నది ఈ కష్టము, అవును ఈ కష్టం కంటే నా దేవుడు పెద్దవాడు, నా దేవుడు గొప్పవాడు, ఈ కష్టాన్ని తీసివేసేస్తాడు. నా పోషకుడు నా దేవుడు, నా రక్షకుడు నా దేవుడు, నన్ను ఎలాగైనా పోషిస్తాడు, నన్ను ఎలాగైనా రక్షిస్తాడు అని దిగులు తీసేసుకొని భయము తీసేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ విశ్వాస పోరాటంలో ఇవన్నీ కూడా సర్వసాధారణమే. పరీక్షలు కామనే, శ్రమలు కారణమే, కామమే. సో మనం ఏ తప్పు చేయకున్నా, మనం ఏ పొరపాటు చేయకున్నా, మనము కొన్ని నిందలు మోయాల్సి వస్తుంది సందర్భాల్లో, కొన్ని అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది సందర్భాలలో, కొన్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది సందర్భాలలో. ఆ సమయంలో మనం దేవుడి వైపుకు చూడడం తప్పించి ఇక చేయగలిగింది ఏది లేదు. నువ్వు దేవుడి వైపుకే చూడు. నీకు ఎన్ని కష్టాలున్నా దేవుడి వైపుకే చూడు, ఎన్ని నష్టాలున్నా దేవుడి వైపుకే చూడు, ఎన్ని బాధలున్నా దేవుడి వైపుకే చూడు. డోంట్ లీవ్ గాడ్. దేవుడిని ఎప్పుడు కూడా లీవ్ చేయొద్దు, దేవుడిని ఎప్పుడు కూడా వదిలివేయద్దు, దేవుడిని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎందుకంటే ఎప్పటికైనా కూడా మనల్ని ఆ బాధల నుంచి తీసేది ఆయన్నే, ఆ కష్టాల కడల నుంచి గట్టెక్కించేది ఆయన్నే. చాలా మంది తొలగిపోతారు. అయ్యో నేను ఎంత ప్రార్థించినా నాకు జవాబు రావట్లేదు, ఎంత ప్రార్థించినా నాకు శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, పోరాటాలు ఎక్కువ అవుతున్నాయి అని దేవుణ్ణి వదిలేసి వాళ్ళు సొంతంగా కష్టపడడం, సొంతంగా మనుషుల మీద ఆధారపడడం జరుగుతుంది. నువ్వు మనుషుల మీద ఆధారపడ్డంత వరకు 2 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా నీ కష్టాలు అలాగే ఉంటాయి. అదే నువ్వు దేవుడి మీద ఆధారపడి చూడు, నీ 20 సంవత్సరాల కష్టాలు కూడా 2 సంవత్సరాల్లోపే తీసి వేసేస్తాడు. అందుకే దేవుడితో కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్, దేవుడితో ఆ సత్సంబంధము చాలా ఇంపార్టెంట్, దేవుడితో సావాసము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నీకున్న ప్రతి సమస్యకు ముగింపు ఇచ్చేది దేవుడే. నేను ఇవ్వలేను, మీరు కూడా ఇవ్వలేరు. మనకున్న సమస్యలకు, శ్రమలకు, పోరాటాలకు ముగింపు మన చేతిలో లేదు, దేవుడి చేతిలోనే ఉంది. నువ్వు చేయగలిగిందల్లా ప్రార్థనే, నువ్వు చేయగలిగిందల్లా ఆయనను కంటిన్యూస్ గా నమ్మడమే, నువ్వు చేయగలిగిందల్లా ఆయనను గట్టిగా పట్టుకొని ఉండడమే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడి మీద అలగకుండా, దేవుడి మీద సనగకుండా, ఈ విశ్వాస పోరాటంలో దేవుడి యొక్క సహాయం లేకుండా, దేవుడి యొక్క కృప లేకుండా మనం వీటన్నిటిని దాటడము కష్టము. అందుకే సర్వ సృష్టి ఆయనే కాబట్టి, ఆయన ద్వారానే సర్వ సృష్టి వచ్చింది కాబట్టి ఆ సృష్టికర్తను నువ్వు పట్టుకో, ఆ సృష్టికర్తను నువ్వు నమ్ము. సృష్టిని నమ్మకండి, సృష్టికర్తను నమ్మండి. అందుకే యెహోవాను, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అన్నాడు. అందుకే బిలీవ్ గాడ్ ఓన్లీ, ట్రస్ట్ గాడ్ ఓన్లీ. మనుషుల మీద ఆధారం పెట్టుకోకు, డబ్బు మీద ఆధారం పెట్టుకోకు, పదవి మీద ఆధారం పెట్టుకోకు, ధనం మీద ఆధారం పెట్టుకోకు, నీ యొక్క జ్ఞానము మీద ఆధారం పెట్టుకోకు, నీ యొక్క ధనము ఐశ్వర్యం మీద ఆధారం పెట్టుకోకు. సో దేవుడి మీదనే ఆధారం పెట్టుకో. ఎందుకంటే వీటందరికంటే దేవుడే గొప్పవాడు కాబట్టి ఆ గొప్పవాడిని నువ్వు పట్టుకో, ఆ గొప్పవాడి మీద ఆధారపడు. అప్పుల సమస్య ఉన్నాయా? నీకున్న అప్పుల సమస్య కంటే నీ దేవుడు చాలా గొప్పవాడు. నీకు ఉద్యోగ సమస్యలో నీ మేనేజర్ సమస్య ఉంది, నీ మేనేజర్ సమస్య కంటే నీ దేవుడు చాలా గొప్పవాడు. సో బిలీవ్ దట్. అది నమ్మండి, నమ్మి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా కూడా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టాడు, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. సో మనకు అడుగడుగున శ్రమలు వచ్చినప్పుడు, అడుగడుగున పరీక్షలు వచ్చినప్పుడు, ఆ శ్రమలలో, పోరాటాల్లో, పరీక్షలలో నెగ్గగలిగే శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వమని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. సో ప్రతి ఒక్కరికి ఉంటదమ్మా. ఇప్పుడు పెద్ద పెద్ద దైవజనులు కూడా, వాళ్ళకు కూడా చాలా సీజన్స్ ఉంటాయి, చాలా కష్టాల గుండా వెళ్తారు, చాలా బాధల గుండా వెళ్తారు. ఎవరికైనా అంతే, ఏ విశ్వాసికైనా అంతే. ఇవన్నీ కామనే.
ఇవన్నీ కామనే. మనమే నెట్టుకుంటూ వెళ్ళాలి, మనమే దాటుకుంటూ వెళ్ళాలి, మనమే దూక్కుంటూ వెళ్ళాలి, మనమే పరిగెడుతుంటూ వెళ్ళాలి. సో ఎక్కడ దేవుడితో సావాసాన్ని ఆపకుండా ముందుకు సాగుతూనే ఉండాలి, ముందుకు సాగుతూనే ఉండాలి. ఆయన ఇరుకులో కూడా విశాలత కలుగ చేస్తాడు. మనకు కష్టం అనిపిస్తుంది, ఆ కష్టంలో కూడా ఎంతో కొంత సుఖాన్ని ఇస్తాడు, ఎంతో కొంత కంఫర్ట్ ని ఇస్తాడు, ఎంతో కొంత పీస్ ని ఇస్తాడు. కాబట్టి కాబట్టి నీ కష్టాన్ని చూడకు, ఈ రోజు నుంచి దేవుడిని చూడు. నీ బాధలను చూడకు, దేవుడి వైపే చూడు. నీ శ్రమల వైపు చూడకు, దేవుడి వైపే చూడు. నీ అవమానాలు నిందల వైపు చూడకు, దేవుడి వైపే చూడు. నీ యొక్క పోరాటాల వైపు చూడకు, దేవుడి వైపే దృష్టి పెట్టు, దేవుడినే దృష్టి పెట్టుకో. ఏలైనగా ఆకాశముందవన్నీయు భూమి అందున్నవయ్యు దృశ్యమైనవి అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను. చూసారా, ఆకాశం అందున్నవి, ఆకాశంలో ఉన్న ఏంటిది, ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటికంటే మన దేవుడు గొప్పవాడు, వీటికంటే మన దేవుడు పెద్దవాడు. భూమి అందున్నవి, సో భూమి మీద నీ యొక్క రాజుల కంటే, మంత్రుల కంటే, ప్రధాన మంత్రుల కంటే, గవర్నర్ల కంటే, నీ యొక్క మేనేజర్ కంటే, నీ శత్రువుల కంటే కూడా దేవుడు గొప్పవాడు. అడవి మృగాలు అడవి జంతువుల కంటే కూడా దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. దృశ్యమైనవి అదృశ్యమైనవి, సో కంటికి కనిపించేది, కంటికి కనపడని సైతాన్ని కూడా, సైతగాన్ని కంటే దేవుడు గొప్పవాడు, దేవుడు పెద్దవాడు. అపవాదిని నువ్వు ఎప్పుడు కూడా హైలైట్ చేయకు, దేవుణ్ణే హైలైట్ చేయి. అపవాదిని ఎప్పుడు కూడా నువ్వు తలుచుకోకు, దేవుణ్ణే నువ్వు తలుచుకో. దేవుడి మీదనే ఆధారపడు, దేవుడి మీదనే బిలీవ్ చేయి. చాలా మంది అపవాదికి భయపడతారు, భయపడాల్సిన అవసరం లేదమ్మా. అపవాది కంటే శక్తి దేవుడికి ఉంది. ఆ దేవుడు నీ లోపల నివసిస్తున్నాడు. అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, చూసారా, ప్రధాన మంత్రులైన, ముఖ్యమంత్రులైన, అధికారములైన సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టే సృజింపబడినది. నీ కంటికి కనిపించేది, కంటికి కనపడనిది అన్ని కూడా ఆయన ద్వారానే, ఆయన వల్లనే, ఆయన ద్వారానే వచ్చాయి. సర్వము ఆయన యందు సృజింపబడను. సో అందుకే అన్నిటి మీద ఆయనకు యాక్సెస్ ఉంది, అన్నిటి మీద ఆయనకు కంట్రోలింగ్ పవర్ ఉంది. సో అన్నిటి మీద ఆయన ఆపగలుగుతాడు, అన్నిటిని ఆయన చక్కబెట్టగలుగుతాడు. బికాస్ గాడ్ ఈస్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, ఎనీవన్ ఎల్స్. సో నీకు ఏ శ్రమ అయితే ఉందో, నీకు ఏ ఇరుకులు అయితే ఉందో, వాటన్నిటికంటే గొప్పవాడు దేవుడు. సో చూసారా, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, ఈవెన్ అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, ఇండియా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా, వాళ్ళందరినీ కూడా దేవుడే సృష్టించాడు. వాళ్ళందరూ కూడా దేవుడి కంట్రోల్లో ఉన్న వాళ్ళు. సర్వము అనండి, సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృష్టింపబడేను. సో సమస్తము ఆయన ద్వారానే వచ్చాయి. ఆయన లేకుండా ఏది జరగలేదు, ఆయన లేకుండా ఏది రాలేదు, ఆయన లేకుండా ఏది కూడా నిలబడలేదు. సో ఒకటే రిమెంబర్, బైబిల్లో చూడండి, ఆనాడు సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు మోషే కాలంలో. రిమెంబర్ దట్. అంటే సముద్రము అసలు 2 పాయలు కావడము సాధ్యం అంటారా? అసలు సముద్రంలో సగం నీళ్లు తీయడం కూడా కష్టమే, ఒక 2-3 బకెట్ల నీళ్లు తీయడమే కష్టము. అలాంటిది 2 పాయలుగా చేశాడు దేవుడు సముద్రాన్ని, ఎందుకంటే సముద్రము కూడా ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి. సో ఆనాడు ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కురవబడింది. సో ఎందుకు? ఆ అగ్ని కూడా ఆయననే కురిపించాడు, అగ్ని కూడా ఆయన ద్వారానే వచ్చింది. ఆనాడు యేసయ్య శిష్యులను తీసుకొని వెళ్ళి సముద్రం మీద అలలు వచ్చినప్పుడు గద్దించగానే అవి నిమ్మలమయ్యాయి. సో ఆనాడు సముద్రం మీద యేసయ్య నడివాడు. సో వీటన్నిటి మీద దేవుడికి ఏముంది? అధికారం ఉంది. అగ్ని మీద అధికారం ఉంది, నీటి మీద అధికారం ఉంది, ఆకాశం మీద అధికారం ఉంది, ఆకాశంలో ఉన్న శక్తుల మీద అధికారం ఉంది, సూర్య చంద్ర నక్షత్రాల మీద అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, ఈ భూలోకము పాతాళ లోకంలో అధికారం ఉంది, అన్నిటి మీద అధికారం ఉంది. కాబట్టి నీ దేవుణ్ణి ఆ లెవెల్లో చూడు, గొప్పగా చూడు, పెద్దగా చూడు. ఆయన ఆకాశంలో కూర్చుంటే ఆయన పాదాలు భూలోకానికి అంటుతాయట. అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు. ఆయనకు ఈక్వల్ పవర్ ఇంకా ఏది లేదు, ఆయనకు ఎక్కువైన పవర్ ఏది లేదు. ఇప్పుడు లూసిఫర్ కూడా ఆయన ద్వారానే సృష్టించబడ్డాడు. సో అలాగే దేవదూతలు, కోట్లాది దేవదూతలు, శక్తిగలమైన దేవదూతలు ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి. సో మనుషులు అందరూ కూడా, నీ శత్రువు కూడా ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి. సో అందుకే నువ్వు దేనికి భయపడక, ఎవరికి భయపడక ధైర్యంగా ముందటికి సాగి నువ్వు చేయాలనుకున్న పనులను నువ్వు చేయి.
నువ్వు చేయాలనుకున్న ప్రార్థన నువ్వు చేయి. నువ్వు ఆరాధించు, స్తుతించు, బైబిల్ చదువు, ప్రార్థించుకో, అంతే. నీకు 100 కష్టాలుండని దేవుడు తీసేస్తాడు, 1000 కష్టాలుండని దేవుడు తీసేస్తాడు. నువ్వు దేవుణ్ణి పట్టుకోకుండా, నువ్వు దేవుడి వైపు ఆధారపడకుండా, దేవుడి మీద ఆధారం పెంచుకోకుండా, దేవుడి మీద నమ్మకము విశ్వాసము పెంచుకోకుండా, నువ్వు కష్టాలను పట్టుకొని ఊగినంత వరకు ఏవి కూడా అవి నీకు నిమ్మలము చేయవు, ఏవి కూడా అవి తీసివేయబడవు. నేను ఒకటే చేస్తాను, నాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఏ నిందలు వచ్చినా కూడా ఐ విల్ సిట్ విత్ గాడ్ ఓన్లీ, ఐ విల్ లుక్ ఎట్ గాడ్ ఓన్లీ. నేను వాటిని దరిదాపులో కూడా చూడను, వాటిని మనసు మీద కూడా తీసుకోను. సో వస్తుంది, మనసు మీదకి వచ్చినప్పుడు మళ్ళీ లోపల మెడిటేట్ చేస్తా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ఈ కష్టాలు మనల్ని సముద్రంలో మనల్ని ముంచివేసినట్టు ముంచివేస్తాయి. అలలు వచ్చి ఎలాగైతే ముంచివేస్తాయో ఈ కష్టాలు మనల్ని ముంచివేస్తాయి, ఈ బాధలు మనల్ని ముంచివేస్తాయి. ఆనాడు అలలు ముంచివేసినప్పుడు వాళ్ళు ఎవరు సహాయాన్ని కోరారు? శిష్యులు ఎవరి సహాయాన్ని కోరారు? యేసయ్యా, మేము మునిగిపోతున్నాము, మాకు సహాయం చేయమని వాళ్ళు శిష్యులు వాళ్ళంతా వాళ్ళు కష్టపడ్డారా? యేసయ్య సహాయాన్ని అడిగారా? యేసయ్య సహాయాన్ని అడిగారు. సో అందుకే యేసయ్య సహాయాన్ని తీసుకున్నప్పుడు నీకు ఆ అలలు ఎలాగైతే నిమ్మలమయ్యాయో నీ శ్రమలు కూడా నిమ్మలమవుతాయి, నీ కష్టాలు కూడా నిమ్మలమవుతాయి, నీ బాధలు కూడా నిమ్మలమవుతాయి. అందుకే డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. దేవుడు అందుకే కొన్ని సందర్భాల్లో ఆయన మీద ఆధారపడాలని, ఆయన శక్తి కనపడాలని, ఆయన బలము కనపడాలని, ఆయన యొక్క యుక్తి కనపడాలని, ఆయన మహిమేంటిదో కనపడాలని, ఆయన కూడా మనందరిలో కూడా కొన్ని శ్రమల గుండా తీసుకెళ్ళి, కొన్ని పోరాటాల గుండా తీసుకెళ్ళి, కొన్ని ఒంటరితనం గుండా తీసుకెళ్ళి వాటన్నిటిని కూడా విడుదల కలిగిస్తాడు. వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని రిలీజ్ చేస్తాడు. ఒంటరితనం గుండా తీసుకెళ్లాల్సి వస్తుంది, దేవుడు శ్రమల గుండా తీసుకోవాలి. ఎందుకు? అన్ని వేళలా మనం దేవుడి మీదనే ఆధారపడాలని. చాలా ఇప్పుడు మనం డబ్బు ఉన్నదనుకో దేవుడి మీద ఆధారపడలేం, డబ్బు మీద ఆధారపడతాము. పదవి ఉన్నదనుకోండి పదవి మీద ఆధారపడతాము. సో ఐశ్వర్యం ఉన్నదనుకోండి ఐశ్వర్యం మీద ఆధారపడతాము. ఇప్పుడు దావీదుకి కన్ను వచ్చాయి, పదవి వచ్చాయి, ఐశ్వర్యం వచ్చాయి, అయినా కూడా ఆయన దేవుడి మీదనే ఆధారపడ్డాడు. యోసేపుకి కూడా అన్ని వచ్చాయి, ప్రధానమంత్రి అయ్యాడు, అయినా కూడా దేవుడి మీదనే ఆధారపడ్డాడు. కానీ అక్కడికి రావడానికి దేవుడు వాళ్ళను కూడా లేమి గుండా తీసుకెళ్లాడు, పరీక్షల గుండా తీసుకెళ్లాడు, అన్ని శ్రమలలో పోరాటాలలో దేవుడి మీద ఆధారపడేలాగా చేశాడు. అందుకే నీకు శ్రమలు పోరాటాలు దేవుడి మీద ఆధారపడేలాగా చేస్తాయి, దేవుడి మీద విశ్వాసం పెరిగేలాగా చేస్తాయి, దేవుడి మీద నమ్మకము పెరిగేలాగా చేస్తాయి, దేవుడి మీద ఇంకా 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 హెచ్చించేలాగా, దేవుడికి ఇంకా దగ్గర అయ్యేలాగా చేస్తాయి. సో అందుకే దేవుణ్ణే చూడండి, 100 కష్టాలున్నాయా? దేవుణ్ణే చూడండి. 200 కష్టాలున్నాయా? దేవుణ్ణే చూడండి. 300 కష్టాలున్నాయా? దేవుడే చూడండి. చాలా మందికి ఒకటే కష్టం ఉంటది, ఆ కష్టాన్నే చూస్తారు, దేవుణ్ణి చూడరు. సో దేవుణ్ణి చూసినప్పుడు నీకు ఈ కష్టాలన్నీ చిన్నగా అవుతుంటా. అంటే ఏది ఏమైనా కూడా గుర్తుపెట్టుకోండి, యేసయ్య ఉన్నాడు అని నమ్మండి. ఏది ఏమైనా కూడా యేసయ్య వీటన్నిటికీ ఇవ్వగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు అని నమ్మండి. ఏది ఏమైనా కూడా మనందరము ఆయన కంట్రోల్లో ఉన్నాము, మన సర్వశక్తి సర్వ సృష్టి కూడా ఆయన కంట్రోల్లో ఉన్నది అని మాత్రం నమ్మండి. అందుకే భయపడదు. లోకంలో జరుగుతున్న వింతలకు, లోకంలో జరుగుతున్న విశేషాలకు, లోకంలో జరుగుతున్న కార్యాలకు, లోకంలో జరుగుతున్న ఆ యొక్క కరువులకు భయపడద్దు. సో ప్రార్థించుకోవాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అందరూ ప్రార్థించినప్పుడు అది నామరూపాలు లేకుండా పోయిందా లేదా? సో అలాగే ప్రార్థించుకోవాలి. సో నీ యొక్క శ్రమలు పోరాటాలు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించుకో, నామరూపాలు లేకుండా పోతుంటది. సో ఇప్పుడు అర్థమైందా ఎంత పెద్ద దేవుడో, ఎంత గొప్ప దేవుడో? మళ్ళీ చదువుతున్నాను. ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను బట్టి సృజింపబడెను. చూసారా? ఎవ్రీథింగ్, ఈవెన్ ఏఐ ఆయన ద్వారానే. సో టెక్నాలజీ ఆయన ద్వారానే. నీ కంప్యూటర్, నీ మొబైల్, ఎవ్రీథింగ్ విల్ కమ్ త్రూ హిమ్ ఓన్లీ. సో ఎవ్రీథింగ్, నువ్వు కంటికి కనిపించేది, కంటికి కనపడని నీ శత్రువులు కూడా ఆయన ద్వారానే వచ్చాయి. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. సో నీకంటే, నాకంటే, మన శత్రువుల కంటే, ఈ భూమికి పునాదులు వేయడానికంటే ముందు, ఈ దేవదూతలను సృష్టించబడడానికంటే ముందు, ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించడానికంటే ముందు, మానవుని సృష్టించడానికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సో సమస్తానికి ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్.
సమస్తానికి ఆయన్నే పిల్లర్, సమస్తానికి ఆయన్నే బ్యాక్ బోన్, సమస్తానికి ఆయన్నే సపోర్ట్, సమస్తానికి ఆయన్నే బేస్మెంట్. సో ఆయన లేకుండా ఏది రాలేదు, ఆయన లేకుండా ఏది కలగలేదు. అలాంటి దేవుని మనం ఎలా చూస్తున్నాము? చిన్నగా చూస్తున్నాము. నేను మన శత్రువులనేమో పెద్దగా చూస్తున్నాము, మన కరువులను, శ్రమలను, పోరాటాలను పెద్దగా చూస్తున్నాము, మన ఇరుకులను, ఇబ్బందులను పెద్దగా చూస్తున్నాము. సో అందుకే మనకి ఇవన్నీ కూడా భారంగా కనపడుతున్నాయి. సో అందుకే మీలో ఎంతమందికి ఈ వాక్యాలు అర్థమవుతున్నాయో తెలియదు, కానీ ఎందుకంటే అపవాది నాకు తెలుసు గుడ్డితనాన్ని తీసుకొస్తాడు. నీ దేవుడు గొప్పవాడు కాదు, నీ దేవుడు చిన్నవాడు, నువ్వెంత ప్రార్థించినా నీకు ఇవన్నీ జరగవని బ్లైండ్ అన్ఫెయిత్ ని తీసుకొస్తాడు. సో అందుకే మనము రిసీవ్ చేసుకోవాలి. ఏ వాక్యమైనా కూడా రిసీవ్ చేసుకోవాలి. ఏ వాక్యమైనా కూడా 100% బ్లైండ్ ఫెయిత్ తో తీసుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ ఉండొద్దు. వాక్యాన్ని చదివేటప్పుడు ఇప్పుడు ఏమున్నది? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. నేను చదివాను, నేను దీన్ని బ్లైండ్ గా రిసీవ్ చేసుకుంటాను. దీని మీద డిస్కషన్ పెట్టుకోను, దీని మీద డౌట్ పెట్టుకోను, దీని మీద డిబేట్ పెట్టుకోను, దీని మీద ఎలాంటి సెకండ్ థాట్ పెట్టుకోను. అంతే. ఆయన ఉన్నవాడు, ఆయన గొప్పవాడు, ఆయన ఆధారభూతుడు అందరికీ. సో నా శత్రువుల కంటే ఆయన గొప్పవాడు, నాకు వచ్చే అవమానాలు, నిందల కంటే ఆయన గొప్పవాడు. జస్ట్ ఐ బిలీవ్ విత్ దట్. అంతే. గుడ్డిగా నమ్మేస్తాను ఆ వాక్యాన్ని గుడ్డిగా నమ్మేసి ఆయన ఉన్నాళ్ళే చూసుకుంటాడు, ఆయన్నే చూసుకుంటాడు. ఎవరు ఎన్ని అనుకుంటే నాకేంటి, ఎవరు ఏమంటే నాకేంటి, ఎన్ని కష్టాలు వస్తాయేంటి, ఎన్ని నష్టాలు వస్తాయేంటి, ఆయన ఉన్నాక తోడేంటి. నేను చేయాల్సిందల్లా ప్రార్థన చేయాలి, నేను చేయాల్సిందల్లా వాక్యాన్ని బోధించాలి, నేను చేయాల్సిందల్లా కూడా నేను ప్రార్థన, స్తుతి, ఆరాధన చేయాలి, బైబిల్ చదువుకోవాలి. అంతే. ఇవన్నిటిని నేను పక్కకు పెట్టినప్పుడు ఆయన ముఖమే చూస్తాను, ఆయన మీదనే ఆధారపడతాను. వస్తాయి శ్రమలు, వస్తాయి పోరాటాలు, వస్తాయి విపరీతమైన పరీక్షలు వస్తాయి. అన్నిటికీ ఆధారము ఆయన్నే, అన్నిటికీ ముగింపు ఆయన్నే, అన్నిటికీ ముగించి పెట్టాడు ఆయన్నే. అందుకే మొదలు పెట్టేది ఆయన్నే, కొన్ని సందర్భాల్లో ముగించేది ఆయన్నే. గాయము చేయువాడు ఆయన్నే, గాయము కట్టువాడు ఆయన్నే. అర్థమవుతుందా? సో అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన్నే, అన్నిటి తర్వాత కూడా ఉండేది ఆయన్నే. మన ముందు ఉన్నది ఆయనే, మన వెనకాల ఉన్నది ఆయనే. సో ఇవన్నీ కూడా నువ్వు దేవుణ్ణి చూడు. అంతే. నా యేసయ్య ఉన్నాడు, నా యేసయ్య తోడుగా ఉన్నాడు, అన్ని ఆయనే చూసుకుంటాడు. మనం చేయాల్సిందల్లా ఈ మనసులో బాధ రాకుండా చూసుకోవాలి, ఈ మనసులో భయం రాకుండా చూసుకోవాలి, ఈ మనసులో ఈ చింత విచారణ రాకుండా చూసుకోవాలి. శుద్ధ హృదయం. ఎందుకంటే మనసు చాలా డేంజర్ అమ్మా. మనసులోకి బాధ వచ్చిందంటే కృంగిపోతాము, కృషించిపోతాము. మనసులోకి ఆ యొక్క చింత వచ్చిందంటే కృంగిపోతాము, కృషించిపోతాము. అందుకే గుండె ధైర్యముతో మనం నిలబడాల్సి వస్తుంది అన్ని సందర్భాల్లో. సంఘము అను శరీరముకు ఆయనే శిరస్సు, ఆయన అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. సో మరణం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. మరణాన్ని కూడా జయించిన మృత్యుంజయుడు. కొలసీలకు రాసిన 1:18 ఆయన సంఘమునకు శరీరం. సో సంఘము అను శరీరము, మనందరము ఆయన శరీరంలో ఒక భాగము లాంటి వాళ్ళము, మనందరం ఆయన శరీరము, ఆయనే శిరస్సు. సో అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అందు ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. సో మృతులలో లేవడంలో కూడా ఆయన ఆది సంభూతుడు. అంటే మరణం కంటే మన దేవుడు గొప్పవాడు, నీకున్న రోగము కంటే నీ దేవుడు గొప్పవాడు, ఈ మరణ పడకంటే దేవుడు గొప్పవాడు. సో దేవుడిని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడద్దు, దేవుడు ఎప్పుడు కూడా అన్నిటికంటే ఎక్కువగా చేసి చూడాలి. ఇప్పుడు ప్రధానమంత్రిని ఎవరైనా తక్కువ చేసి చూస్తారా అండి ఈ దేశంలో? సో గొప్పగా చూస్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గొప్పగా చూస్తారు. సో ఆ ప్రధానమంత్రి, ఆ ముఖ్యమంత్రుల కంటే మన దేవుడు గొప్పవాడు. దేవుడు ఎప్పుడైనా కూడా గొప్పవాడు. ఆయన లేకుండా ఏ మంత్రి రాలేదు, ఏ ఎమ్మెల్యే రాలేదు, ఆయన లేకుండా ఏ శత్రువు రాలేదు, ఆయన లేకుండా ఎవరు రాలేదు. ఆ మరణం కూడా ఆయన గెలిచినాడు. సముద్రంలో నీళ్ల మీద నడిచి ఆ నీళ్ల మీద అధికారం ఉంది నాకని చూపించాడు. సముద్రాన్ని నిమ్మలపరిచి ఆ సముద్రం మీద అధికారం ఉందని ఆయన చెప్తారు. పుట్టి గుడ్డి వాళ్ళను కూడా స్వస్థతపరిచి ఏ రోగానికైనా, ఏ జబ్బుకైనా, ఏ వ్యాధికైనా అధికారం నాకుంది, ఎల్లగొట్టే అధికారం ఉంది నాకుందని చూపించాడు. సో సో అలా చూపించాడు. సముద్రాన్ని 2 పాయలుగా చేసి నాకు ఈ సముద్రం మొత్తం మీద అధికారం ఉందని చూపించాడు. కరువులను కూడా కంట్రోల్ చేయగలిగే శక్తి ఉందని చూపించాడు. సో ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ గాడ్. ఆ కరువు కంటే, ఆ సముద్రం కంటే, ఆ అలల కంటే
అన్నిటికంటే దేవుడు గొప్పవాడు, అందరికంటే దేవుడు గొప్పవాడు అని నమ్మించాడు. ఆ రోజు ఫరోకి ఎదురుగా వెళ్ళి ఫరో కంటే నేనే గొప్పవాడిని అని చూపించాడు. ఫరో 10 మిరాకిల్ చేస్తే దేవుడు 100 మిరాకిల్ చేశాడు. ఫరో 50 మిరాకిల్ చేస్తే దేవుడు 500 మిరాకిల్ చేసి 500 మిరాకిల్ చేసి ఫరో కంటే నేనే గొప్పవాడిని చూపించుకున్నాడు. నెబుకద్నెజర్ రాజు కంటే నేనే గొప్పవాడిని చూపించుకున్నాడు. సో అలా అందరి రాజుల కంటే, అందరి మంత్రుల కంటే, అందరి సైన్యాల కంటే, అందరి అధికారుల కంటే నేనే గొప్పవాడిని అని చూపించుకున్నాడు. సో ఆఖరికి మరణము కూడా గెలిచి మరణం కంటే నేనే గొప్పవానని చూపించుకున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో ఎందుకంటే ఇన్ని రోజులు మనకు వాక్యము తెలియకనో, వాక్యం అర్థం కాకనో, మన శ్రమల వల్లనో, మన పోరాటాల వల్లనో మన దేవుణ్ణి కుదించి చూసాము, తక్కువ చేసి చూసాము. సో కాబట్టి ఆయన సర్వశక్తి గల దేవుడని నమ్ముతాము. ఈ రోజు నుంచి సర్వ అధికారం ఉన్న దేవుడని నమ్ముతాము. ఆయన ఈ రోజు నుంచి ఎవరికి భయపడకుండా, ఏ శత్రువుకి భయపడకుండా, ఏ ఆర్థిక సమస్యలకు, ఇరుకులకు, ఇబ్బందులకు భయపడకుండా ముందుకు సాగుదాము. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలనని తండ్రి అభిష్టమయను. ఇప్పుడు యేసయ్య కంట్రోల్లోకి కంప్లీట్ అధికారం. భూలోకము, పాతాళ లోకము, పరలోకము, దేవదూతలు, మనుషులు అందరూ కూడా యేసయ్య రక్తము ద్వారా ఏమయ్యారు? సమాధాన పరుచుకున్నారు. సో అందుకే ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎన్ని రాజ్యాలు, ఎన్ని ప్రజలు, అడవులు, సెలయేర్లు, లేకపోతే పంటలు, పొలాలు అన్ని కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. మరణము ఆయన కంట్రోల్లోనే ఉంది. సో దెర్ ఇస్ నో అదర్, ఆయన కంట్రోల్లో లేకుండా ఏది లేదు. ఆయన కంట్రోల్లో లేకుండా ఏది లేదు. సో ఈవెన్ డెత్ కూడా ఆయన కంట్రోల్లోకి వచ్చేసింది, అండర్ కంట్రోల్ ఆఫ్. చాలా మంది లూసిఫర్ కి పాతాళ లోకానికి అధిపతి లూసిఫర్ అంటారు. కాదు, దేవుడి కంట్రోల్లోనే ఉంది అది కూడా. అర్థమవుతుందా అండి? సో అందుకే ఇప్పుడు అంతిమ దినాలలో ఒక ఒక సముద్రం నుంచి ఒక పెద్ద జీవి బయటికి వస్తుంది అని ఉంటుంది బైబిల్లో. ఆ జీవిని చంపే శక్తి ఎవరికి లేదు. అది మనుషులకు, ఏ మనిషికి అధికారం ఉండదు, ఒక యేసయ్యకే ఉంటది ఆ అధికారాన్ని. సో అలాంటి పెద్ద పెద్ద జీవులను కూడా అణగదొక్కే శక్తి ఆయనకు ఉంది. సో ఎంత పెద్ద సైతాన్ శక్తినైనా కూడా అణచివేసే శక్తి ఉంది. ఎందుకంటే సైతాన్ని కూడా వచ్చింది ఆయన వల్ల, ఆయన ద్వారానే. ఇప్పుడు సముద్రంలో పెద్ద పెద్ద చేపలు, పెద్ద పెద్ద తిమింగాలు చూస్తాము, వాటిని పట్టలేరు చాలా మంది. అలాంటి వాటి మీద కూడా అధికారం ఉంది. సో అందుకే బిగ్గర్ గా చూద్దాము. ఈ రోజు నుంచి దేవుణ్ణి ఒక హైలైట్ చేసి చూడు. సో నీ శ్రమను పట్టించుకోకు, మనసు కూడా పెట్టుకోకు, నీ నిందల మీద మనసు పెట్టుకోకు, నీ అవమానాల మీద మనసు పెట్టుకోకు, నీ బాధల మీద, నీ పోరాటాల మీద మనసు పెట్టుకోకు. దేవుడి మీదనే మనసు పెట్టుకో, దేవుడి మీదనే నమ్మకం పెట్టుకో, దేవుడి మీదనే ఆధారం పెట్టుకో. సో దేవుడి మీదనే నువ్వు ఆనుకొని ఉండు. సో ఇది ఇంపార్టెంట్ అండి. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని తీసేస్తాడు మన దగ్గర నుంచి. ఆ లేమిలో ఆయనను వెతుకుతామని, ఆ లేమిలో ఆయన మీద విశ్వసిస్తామని, ఆ లేమిలో ఆయన మీద ఎక్కువగా ఆధారపడతామని. అన్ని ఉన్నవాడు దేవుడిని ఎప్పుడు వెతకడండి, గుర్తు పెట్టుకోండి. అన్ని ఉన్నవాడు దేవుడు ఎప్పుడు వెతకాడు. అందుకే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లోటు పెడతాడు. ఎందుకు? ఆయనతో కాంటాక్ట్ లో ఉండాలని, ఆయన మీద ఆధారపడాలని. అది ముఖ్యము, అది మంచిదే. ఆయన మీద డబ్బు వచ్చినా, ధనం వచ్చినా, పదవి వచ్చినా, నువ్వు ఆ పదవి మీద, ఆ ధనం మీద మనసు పెట్టుకోకుండా, ఆధారం పెట్టుకోకుండా ఆయన మీద ఆధారం పెట్టుకో. ఆయన నీకు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడు. అందుకే మన బుద్ధి కంటే, మన జ్ఞానము కంటే, మన తెలివి కంటే, మన ధనము కంటే, మన ఐశ్వర్యము కంటే దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు, దేవుడు పవర్ఫుల్. అందుకే వీటి మీద నువ్వు ఎప్పుడు ఆధారం పెట్టుకోకు. ఈ భూలోకమైన వాటి మీద, మనుషుల మీద, నీ జ్ఞానం మీద, నీ యొక్క సంపాదన మీద, దేని మీద ఆధారపట్టుకోకు. దేవుడి మీదనే ఆధార పెట్టుకో. ఆయన్ని నీకు సమాధాన పరుస్తాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంతో గంభీరము. రోమీలకు రాసిన 11:33 ఆయన మహాజ్ఞాని అండి. ఆయన బుద్ధి, ఆయన జ్ఞానము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో ఆశక్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు.
సో మనము ఆయన నడిపించే విధానాన్ని మనము తట్టుకోలేము, అర్థం చేసుకోలేము. ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము, ఆయన తెలివిని అర్థం చేసుకోము. ఆయన మహాజ్ఞాని, అనంత జ్ఞాని. మనం జస్ట్ నార్మల్ మానవులం అండి. మనము చీమను ఎలాగైతే కనపడుతుందో మనం కూడా దేవుడి దృష్టికి అంత చీమలాగా ఉంటాము. అలాంటి మనల్ని కూడా ఆయన హెచ్చించాడు, మనల్ని ఆశీర్వదించాడు. మన కోసం ఆయన దిగి వచ్చాడు, మన కోసం ఇంతగా తాపత్రయపడ్డాడు. అందుకే డోంట్ గివ్ అప్ ఇన్ గాడ్ లో ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వద్దు, ప్రేయర్ లో గివ్ అప్ ఇవ్వద్దు, దేవుని నమ్మడంలో గివ్ అప్ ఇవ్వద్దు. ఎన్ని అష్ట కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ప్రార్థనలకు జవాబు వచ్చినా రాకపోయినా ఆయనను గట్టిగా పట్టుకొనే ఉండాలి, ఆయనను నమ్మకం పెట్టుకునే ఉండాలి, ఆయన మీద ఆధారం పెట్టుకునే ఉండాలి, ఆయననే ఆధారం చేసుకొని ఉండాలి. ఎట్లా అంటే విడదీయని బంధం లాగా ఉండాలి. అయ్యా నువ్వు చేస్తేనే నాకు ఇది జరుగుతుంది, నువ్వు ఉంటేనే నేను బ్రతకగలుగుతా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఈవెన్ నీకు అన్నదమ్ములున్న, అక్క చెల్లెలున్న, ఆస్తిపాస్తులున్న, ఉద్యోగం ఉన్న, సంపాదన ఉన్న, అన్ని ఉన్నా కూడా ఏంటంటే జీసస్ ఇట్ షుడ్ బి లైక్ ఏ ఆక్సిజన్ ఫర్ అస్. మనందరికి ఒక ఆక్సిజన్ లాగా పనిచేయాలి యేసయ్య. ఇప్పుడు ఆక్సిజన్ లేకపోతే మనం బ్రతకగలుగుతామా? డబ్బు ఉంది, ఆక్సిజన్ లేకపోతే బ్రతకగలుగుతామా? బ్రతకలేము. అధికారం ఉంది, ఆక్సిజన్ లేకపోతే బ్రతకగలుగుతామా? బ్రతకలేము. సో సంపదలు ఉన్నాయి, ఆక్సిజన్ లేకపోతే బ్రతకగలుగుతామా? బ్రతకలేము. బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఆక్సిజన్ లేకపోతే బ్రతకగలుగుతామా? బ్రతకలేము. అందుకే ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా, జీసస్ లేకపోతే మనం బ్రతకలేము అన్నట్టుగా నువ్వు బ్రతకాలి. సో అందుకే టేక్ హిమ్ లైక్ యాజ్ ఎ బ్రీత్, ఒక శ్వాసలాగా నువ్వు తీసుకో యేసయ్యని. I've seen many people, they're believing money. So Jesus believers say money. So don't believe money. Don't believe నాకు సీఎం తెలుసు, నాకు ఎమ్మెల్యే తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు. డోంట్ బిలీవ్ దాట్. నాకు జీసస్ తెలుసు. సో జీసస్ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీబడి ఎల్స్, ఎనీథింగ్ ఎల్స్. అందుకే బిలీవ్ హిమ్ ఓన్లీ. ఎలా అంటే విడదీయని బంధము, అతుక్కొని ఉండాలి యేసయ్య తోటి. ఎలా అంటే ఏక శరీరం అంటారు కదా, ఏక శరీరం లాగా మనము, ఏక మనస్సు లాగా, ఏక ఆలోచన ద్వారా ఆ యేసయ్యను అతుక్కొనే ఉండాలి, ఆయనను అతుక్కొనే ఉండాలి. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో నిన్ను శోధనల గుండా తీసుకెళ్తాడు. తీర్పులు శోధింపనెంతో అశక్యములు. చూసారా, ఆ శోధనలు మనకు అర్థం కావు. ఆ శోధనలో మనం దేవుడి మీద ఆధారపడతాం తెలియకుండానే. ఆ కష్టాల్లో మనం దేవుడిని ఎక్కువసేపు ప్రార్థిస్తాము, పొద్దున్నే లేస్తాము, భక్తులతో ఉంటాము. ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు, పాపం చేయగలుగుతాడా? చేయలేడు. బాగా సుఖాల్లో ఉన్నాడే పాపంకి మరగబడతాడు. సొలొమోన్కి దేవుడు అన్ని ఇచ్చేశాడు, ధనం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, పేరు ఘనతనిచ్చాడు, సుఖ భోగ భాగ్యాలన్నీ ఇచ్చేశాడు, ఏ లోటు లేకుండా చేశాడు. సొలొమోన్ ఏమయ్యాడు? లాస్ట్ కి 1000 మంది భార్యలను పెళ్లి చేసుకొని అన్నుల వైపు తిప్పబడ్డాడు, అన్య సంప్రదాయాల వైపు తిప్పబడ్డాడు. సో అందుకే దేవుడు కొంతమందిని ఆశీర్వదించాలంటే భయం పడతాడు, ఎందుకంటే వీళ్ళు మారిపోతారు, వీళ్ళు నన్ను వదిలేస్తారు. ఒకటే డిక్లరేషన్ అండి, ఎంత సంపాదించినా, ఎంత ఆశీర్వదించబడినా, ఆఫ్టర్ ద గాడ్ ఓన్లీ ఎవ్రీథింగ్. నువ్వు ఆశీర్వదించక ముందుకు ఎలాగైతే ప్రార్థించావో, ఆశీర్వదించబడిన తర్వాత కూడా అంతకు రెట్టింపుగా ప్రార్థించాలి. సో అందుకే డోంట్ లీవ్ యువర్ గాడ్, డోంట్ లీవ్ యువర్ ప్రేయర్ లైఫ్, డోంట్ లీవ్ ఎనీథింగ్. సో అక్కడే ఆశీర్వాదం ఉందండి, అక్కడే ఆశీర్వాదం ఉంది. సో ఒక నది ప్రవాహంలో కొట్టువెడుతున్న వ్యక్తిని ఒక చెక్క ముక్క పట్టుకొని నిలబడతాడు, ఒక చెట్టును పట్టుకొని నిలబడతాడు. ఆ చెట్టును వదిలేస్తే ఆ నది ప్రవాహంలో కొట్టుకొని పోతాడు. అలాగే మనం యేసయ్యను వదిలేసామా, ఈ కష్టాల కడలిలో మనం కొట్టుకొని వెళ్తుంటాము. సో అందుకే దిక్కులేని వాళ్ళం అవుతాము. కాబట్టి దేవుడిని ఘనంగా పట్టుకోండి, బలంగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి, వదలద్దు, ఎప్పుడు కూడా వదలద్దు. సో అది ముఖ్యము. ఎందుకంటే అన్నిటినీ తీసివేయగలిగే శక్తి ఆయనకొక్కడికే ఉంది, అందరినీ అణిచివేసే శక్తి ఆయనకొక్కడికే ఉంది, నీ కష్టాలకు ముగింపించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది, నీ పరీక్షలను గెలిపించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి బిలీవ్ గాడ్ ఓన్లీ, ట్రస్ట్ గాడ్ ఓన్లీ. ప్రభు మనస్సుని ఎరిగిన వాడేవాడు. సో ఆయన మనసుని మనం అర్థం చేసుకోలేము, ఆయన నడిపించే విధానాన్ని మనం అర్థం చేసుకోలేము, ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు, ముందుగా ఆయనకిచ్చిన ప్రతిఫలం పొందగల వాడేవాడు. సో చూసారా, ముందుగా నీ సమయాన్ని ఆయనకి, నువ్వు సంపాదించిన సంపాదన ఆయనకి, ముందుగా ఆయనకి
నీ యొక్క గడియ ఫస్ట్ లేవగానే ఆయనకు ఇవ్వు, నీకు ప్రతిఫలం పొందగలవాడేవాడు, ప్రతిఫలం పొందుకుంటావు. అందుకే నీ కష్టం వచ్చిందా, నీకు యేసయ్య గుర్తు రావాలి, కష్టం గుర్తు రావద్దు. ముందుగా ఆయన్నే గుర్తు రావాలి. నీకు ఆశీర్వాదం వచ్చిందా, యేసయ్యనే గుర్తు రావాలి. నీకు ఘనత వచ్చిందా, యేసయ్యనే గుర్తు రావాలి. నీకు ప్రభావం వచ్చిందా, నీకు మంచి మంచి మార్కులు వచ్చాయా, యేసయ్యనే గుర్తు రావాలి. మంచి ఉద్యోగం వచ్చిందా, యేసయ్యనే గుర్తు రావాలి. సో నీకు బాధలు వచ్చాయి, చింతలు వచ్చాయి, విచారణలు వస్తున్నాయి, యేసయ్యనే గుర్తు రావాలి. అందుకే ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడేవాడు, ముందుగా ఆయన్నే గుర్తు రావాలి. సో ఆయనే ఉన్నాడు నాకు, ఎస్, ఈ కష్టాన్ని తీసేస్తాడు, ఈ నష్టాన్ని తీసేస్తాడు, ఈ బలహీనతలను తీసేస్తాడు. ఆయన మనసుని మనం అర్థం చేసుకోలేము. కాబట్టి జస్ట్ లుక్ ఎట్ గాడ్ ఓన్లీ, అంతే. దేవుడి వైపే చూడు, దేవుడి మీదనే ఆధారపడు, దేవుడి మీదనే ఆధారం చేసుకో. ఇంకా దేన్ని ఆధారం చేసుకోకు, ఎవరిని ఆధారం చేసుకోకు. అప్పుడు దేవుడు అన్నిటికీ ముగింపునిస్తాడు. వద్దు, ఆ మనిషిని నువ్వు ఎక్కువగా చేసి చూడకు, ఆ మనుషులు పెట్టే నిందలు అవమానాలను ఎక్కువగా చేసి చూడకు, అది నీకే ఇబ్బందిగా అనిపిస్తుంది. నువ్వు దేవుణ్ణి గొప్పగా చేసి చూడు. ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. రోమిలకు రాసిన 11వ అధ్యాయం 36వ వచనంలో చూసారా, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, అంటే ఆయననే మూలము అన్నిటికీ, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము అంటే ఆయన కోసము సమస్తము కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకే మహిమ కలుగును కాక. సో ఆమేన్. సో అందుకే లుక్ ఎట్ యువర్ గాడ్ అండ్ వాక్ విత్ యువర్ గాడ్, రన్ విత్ యువర్ గాడ్, స్టే విత్ యువర్ గాడ్, హోల్డ్ యువర్ గాడ్. మన దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఉందాము, మన దేవుడి మీద ఆధారం పెట్టుకుందాము, మన దేవుణ్ణి పిల్లర్ లాగా చేసుకుందాం, సపోర్ట్ లాగా చేసుకుందాం, ఒక బేస్మెంట్ లాగా చేసుకుందాము. సో దేని మీద నమ్మకం పెట్టుకోవద్దు, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. నీ యొక్క శ్రమలు పోరాటాల మీద కూడా నమ్మకం పెట్టుకోవద్దు, నీ అపజయాల మీద కూడా నమ్మకం పెట్టుకోవద్దు. దేవుడి మీదనే నమ్మకం పెట్టుకో. ఆయన ఏ క్షణంలో ఏ అద్భుతము చేస్తాడో తెలియదు, ఏ క్షణంలో ఏ చక్రము తిప్పుతాడో తెలియదు, ఏ క్షణంలో ఏ ఏ కార్యము చేస్తాడో తెలియదు, ఏ స్థితి మారుస్తాడో, ఎవరి స్థితి మారుస్తాడో తెలియదు. కానీ ఒక్కసారి బ్రేక్ త్రూ ఇస్తాడంటే ఎవరు ఆపలేరు. ఆయన ఆశీర్వాదం ఇవ్వడం మొదలు పెట్టాడంటే ఎవరు ఆపలేడు. అప్పటిదాకా ఇదంతా ప్రాసెస్ అండి, ఇదంతా ప్రాసెస్. సో ఈ కష్టాలు దేవుడి యొక్క ఆశీర్వాదంలో ప్రాసెస్, అవమానాలు, నిందలు దేవుడి యొక్క ఆధారంలో ప్రాసెస్. అందుకే మనం ఒకరిని చూసి ఎగతాళి చేయొద్దు, ఎందుకంటే వాళ్ళను ఏ కష్టం గుండా దేవుడు నడిపిస్తున్నాడో తెలియదు. సో నేను దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి నాకు చాలా శ్రమలు, చాలా పోరాటాలు, చాలా అవమానాలు, చాలా నిందలు, చాలా పరీక్షలు వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి. అన్ని వేళలా దేవుడు నాకు ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన ఆత్మ, ఆయన ఇచ్చిన ప్రేరేపణ, దేవుడిని వదలకుండా ఉండడమే, దేవుని వదలకుండా ఉండడమే. సో అందుకే ఆయననే చూడండి, ఆయన మీదనే ఆధారపడండి, ఆయననే ముందు పెట్టుకొని నడవండి. కష్టమా, జీసస్. లాభం వచ్చిందా, జీసస్. నష్టం వచ్చిందా, జీసస్. సంతోషం వచ్చిందా, జీసస్. బాధ వచ్చిందా, జీసస్. దుఃఖం వచ్చిందా, జీసస్. అవమానాలు వస్తున్నాయా, జీసస్. నిందలు వస్తున్నాయా, జీసస్. అన్నిటికీ ఏసయ్య 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 ఏసయ్య. అందుకే థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్ అని మెడిటేట్ చేయడం మొదలు పెట్టండి. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ప్రతి కష్టం వెనకాల ఒక సుఖాన్ని పెడతాడు, ప్రతి నష్టం వెనకాల ఒక లాభాన్ని పెడతాడు, ప్రతి సమస్య వెనకాల ఒక పరిష్కారాన్ని పెడతాడు. సో దేవుడు చిత్తము లేకుండా, ఆయన లేకుండా నీకు శ్రమలు కూడా రావు. ఆయన ఎందుకు అలో చేశాడో తెలియదు ఆ శ్రమలను, నిన్ను ఎంతగా ఆశీర్వదించాడో తెలియదు, ఆయన ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడో తెలియదు, ఎందుకు నిన్ను ఎంచుకున్నాడో తెలియదు, ఎందుకు నిన్ను పిలుచుకున్నాడో తెలియదు. సో అందుకే థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్. ఎందుకు కష్టాలు వస్తున్నాయో తెలియదు, ఎందుకు ప్రార్థనకు జవాబులు వస్తున్నాయో తెలియదు, ఎందుకు మనము సరిగా ఉండలేకపోతున్నామో తెలియదు, ఎందుకు ఈ యొక్క బాధలు, అవమానాలు ఎక్కువ వస్తున్నాయో తెలియదు. అన్నిటికీ ఆయనకే తెలుసు. ఆయనే చిత్తము లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఏది రాదు. అందుకే ఆయన మూలమునకు, నీ కష్టాలకు కూడా ఆయనే మూలము, ఆయన నీ పరీక్షలకు కూడా ఆయనే మూలము. ఆయన ద్వారా కూడా కొన్ని పరీక్షలు వస్తాయి, ఆయన ద్వారా కూడా కొన్ని ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే సమస్తమును కలిగి ఉన్నవి ఆయన ద్వారానే. ఇప్పుడు గాలి వీస్తుంది, గాలి ఎలాగైతే వస్తుందో మన కష్టాలు కూడా అలాగే వస్తుంటాయి, అలాగే పోతుంటాయి. గాలి వీచి వెళ్ళిపోతుంటా ఉంటది, మన కష్టాలు కూడా వస్తూ వెళ్ళిపోతుంటా ఉంటాయి. సో అవన్నీ కూడా
దేవుడి మీద ఆధారపడ్డప్పుడే మనము ఆ గాలికి కొట్టుకపోకుండా, ఆ సముద్ర తరంగాలకు కొట్టుకపోకుండా కాపాడతాయి. అందుకే ఆనాడు శిష్యులు అలలం పైకి లేసినప్పుడు వాళ్ళ శిష్యులు యేసయ్య సహాయాన్ని కోరారు. అప్పుడు యేసయ్య దాన్ని నిమ్మలపరిచారు. ఈ రోజు కూడా నువ్వైనా నేనైనా నీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా యేసయ్య సహాయాన్ని కోరండి. అవి ఆయన్ని నిమ్మలపరుస్తాడు. సో విల్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, ఆది సంభూతుడవు నాయన. అయ్యా, అన్నిటికంటే గొప్పవాడవు, అందరికంటే గొప్పవాడవు నీవే నాయన. అయ్యా ప్రభువా, ఇంత మంచి వాక్యాన్ని మాకందరికీ దయచేశావు. మేమందరం కూడా శ్రమల వైపు చూడకుండా, పోరాటాల వైపు చూడకుండా, బలహీనతల వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా, మీ వైపు చూడగలిగే శక్తి సామర్థ్యాలను మా అందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.